గృహంలో సమస్త శుభాలు చేకూరాలంటే, వాస్తుపరంగా ఇంటికి అదృష్టం కలిసి రావాలంటే, గృహబలాన్ని పెంపొందింపజేసుకోవాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఎప్పుడైనా సరే వాస్తుపరంగా ఒక గృహం కలిసి రావాలంటే, వాస్తు దోషాలు తక్కువగా ఉండాలంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న స్థలంలో కానీ, చతురస్రాకారంలో ఉన్న స్థలంలో కానీ ఇంటి నిర్మాణం చేసుకోవాలి. అలాగే ఎప్పుడైనా సరే ఒక స్థలంలో ఇంటి నిర్మాణం చేయటానికి ముందు ఉత్తరం వైపు స్థలాన్ని కలుపుకోవచ్చు. అంతేగాని ఆగ్నేయం వైపు, నైరుతి వైపు, దక్షిణం వైపు ఉన్నటువంటి స్థలాలు కలుపుకోకూడదు. అలా కలుపుకొని ఇంటి నిర్మాణం చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఎప్పుడైనా ఇంటి నిర్మాణం చేసే ముందు స్థలంలో కాంపౌండ్ వాల్ కోసం ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని కేటాయించాలి. అన్ని వైపులా కాంపౌండ్ వాల్ కోసం స్థలాన్ని కేటాయించడం వీలు కాకపోతే కనీసం ఉత్తర దిక్కులో అయినా సరే కొంత స్థలాన్ని విడిచిపెట్టి ఆ తర్వాత ఇంటి నిర్మాణం ప్రారంభించాలి. ఇంటి నిర్మాణం ప్రారంభించేటప్పుడు శంకుస్థాపనకు విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. శంకుస్థాపన అనేది స్థలంలో ఈశాన్యంలోనే చేసుకోవాలి, లేదా తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఒక స్థలంలో శంకుస్థాపన చేసుకోవాలి. వేరే ప్రదేశాల్లో శంకుస్థాపన చేయకూడదు. ఈశాన్యంలో కానీ, తూర్పులో కానీ, ఉత్తరంలో కానీ శంకుస్థాపన చేసుకున్నట్లయితే సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఒక స్థలాన్ని కొనుక్కునేటప్పుడు ఈశాన్యం పెరిగినటువంటి స్థలం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని వాస్తుశాస్త్రంలో చెప్పారు. అయితే ఈశాన్యం అనేది కొద్దిగా మాత్రమే పెరగాలి. ఈశాన్యం మరీ ఎక్కువగా పెరిగితే కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకంటే ఒక స్థలంలో ఉత్తర ఈశాన్యం బాగా పెరిగితే వాయువ్యం తగ్గిపోతుంది. వాయువ్యం తగ్గిపోయినప్పుడు ఆ ఇంట్లో సంతానానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. అలాగే ఒక స్థలంలో తూర్పు ఈశాన్యం బాగా తగ్గిపోతే ఆగ్నేయం పెరుగుతుంది. అప్పుడు ఇంటి ఇల్లాలికి అనేక రకాలైన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఒక స్థలంలో ఈశాన్యం పెరగటం మంచిదైనప్పటికీ ఈశాన్యం కొద్దిగానే పెరగాలి. అంతేగాని ఉత్తర ఈశాన్యం ఎక్కువ పెరగటం, తూర్పు ఈశాన్యం బాగా తగ్గటం ఇలాంటివి జరగకూడదు. అదేవిధంగా ఒక స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకున్నప్పుడు సింహద్వారానికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. సింహద్వారం దగ్గర ఎప్పుడూ కూడా 2 తలుపులు ఏర్పాటు చేసుకోవాలి. ఒక తలుపు ఉండకూడదు. గుమ్మం దగ్గర 2 తలుపులు ఉంటేనే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే గుమ్మానికి అటువైపు ఇటువైపు తప్పనిసరిగా కిటికీలు ఉండాలి. అంతేగాని గుమ్మానికి ఒకవైపు మాత్రమే కిటికీ ఉండకూడదు. 2 వైపులా కిటికీలు ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే సింహద్వారానికి ఎదురుగా ఎలాంటి స్తంభాలు రాకూడదు. సింహద్వారానికి ఎదురుగా ఎలాంటి చెట్లు రాకూడదు. అంటే సింహద్వారానికి ఎదురుగా స్తంభాలు కానీ చెట్లు కానీ ఏవైనా వస్తే వాటి నీడ పడితే దాన్ని వేధాదోషం అంటారు. ఇలాంటి వేధాదోషం రాకుండా చూసుకోవాలి. అలాగే సింహద్వారం ఎదురుగా వంటగది తలుపు రాకూడదు. ఒకవేళ ఏ గృహంలో అయినా సరే సింహద్వారానికి ఎదురుగా వంటగది తలుపు వచ్చినట్లయితే, సింహద్వారం ఎదురుగా వంటగది ఉన్నట్లయితే అక్కడ ఒక కట్టెను ఏర్పాటు చేసుకుంటే ఆ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఒక ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఎప్పుడూ కూడా ఆగ్నేయం వైపు ఉండేలాగా చూసుకోవాలి. దానివల్ల సమస్త శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఒక స్థలంలో బోరింగ్ వేసుకునేటప్పుడు ఈశాన్యంలో బోరింగ్ వేసుకోవాలి. వాయువ్యంలో కానీ, ఆగ్నేయంలో కానీ, నైరుతిలో కానీ బోరింగ్ వేసుకోకూడదు. బోరింగ్ అనేది ఈశాన్యంలో ఉండటం సమస్త శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. 3 సంవత్సరాలకు ఒకసారి జన్మ నక్షత్రం ఉన్న రోజు ఇంటికి సున్నం వేయించుకొని రంగులు వేయించుకోవటం ద్వారా ఆ ఇంటికి ఉన్నటువంటి వాస్తు దోషాలు చాలా వరకు తగ్గింపజేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి వాస్తుపరంగా అదృష్టం కలిసి రావాలన్నా, గృహపరంగా సమస్త శుభాలు చేకూరాలన్నా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ ఇంటి నిర్మాణం చేసుకోవటం, ఇంటి సింహద్వారం విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.